అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? రామరాజు దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. వీళ్ళు అమిత జాగ్రత్త తీసుకున్నారు అంది శృతి. లేకపోతే ఎప్పుడో బయటపడేవారు. ఇక ముందు ఏం చేద్దాం? రాజాగారితో సంప్రదిస్తాను. క్యారియర్ భోజనం మాట. నీ గదిలో నీడ కదిలి మాయం కావడం చెబుతాను. నీ వల్ల జరిగింది తెలిసింది కదా, ఇంకా ఆలోచిస్తాను. రాజాగారికి నిజంగానే గుండెపోటు అనుకుని కంగారుగా వచ్చేశాను. అయితే ఈ విషయం లెటర్ రాసి అక్కడ పోస్టులోనే వేసి వచ్చాను. సిద్ధార్థకి ఆ లెటర్ అందితే తెలిసిపోతుంది. మనం ఇక్కడి వివరాలు కూడా మళ్ళీ ఓ లెటర్ సిద్ధార్థకి రాద్దాం. అమ్మయ్య, ఇప్పటికి నా మనసు కొద్దిగా తృప్తి చెందింది. నాకు అలాగే ఉంది. రాజాగారు ఆరోగ్యంగా ఉన్నారనే తృప్తితో నీ ముక్కు పిండాను. నీ చాలు, మరో విషయం ఎప్పటినుంచో అడగాలని మర్చిపోతున్నాను. అడగనా? అంది శృతి. అడుగు. అప్పుడు కాలికి తుపాకీ తూట తగిలి మా ఇంట్లో దాక్కున్నావు కదా, వారం రోజులు కనపడకపోతే రఘునందన్ ఊరుకున్నాడా? మంచి ప్రశ్నే వేశావు శృతి. ఎప్పుడైనా పోలీసులు వెంటాడితే పారిపోయి దాక్కోవచ్చని రఘునందన్ ముందే హెచ్చరించాడు. పోలీసులకు పట్టుబడితే మొదటికే మోసం వస్తుంది కదా. ఆ రోజు అందరం నలువైపులా పరుగు తీశాం. ఇన్స్పెక్టర్ కాల్చడం, నా కాలికి గుండు దెబ్బ తగలడంతో నీ శరణు వేడి మీ ఇంట్లో దాక్కున్నాను. ఆ రాత్రి నీ ఇబ్బంది గ్రహించి నా కాలి బాధ ఎక్కువై వెళ్ళిపోయాను. మా కంపెనీ ఉన్నది 1 టౌన్లో కదా. రిక్షా ఎక్కి అరగంటలో అక్కడ దిగాను. ఉన్న ఊళ్ళోనే కంపెనీ ఉంచుకొని పోలీసు కాపలా వల్ల మీ ఇంట్లో దాక్కోవడం జరిగింది. ఇప్పటి నా వేషానికి అప్పటి నా వేషానికి తేడా చూసావా? ఏమి తేడా ఉన్నా మిమ్మల్ని నేను గుర్తించాను అంది శృతి. నన్ను మర్చిపోనంతగా గుర్తుపెట్టుకున్నావన్నమాట. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను బెదిరించింది శృతి. అబ్బబ్బా, ఉన్నమాటకి మూవనక దీనికి బెదిరింపే. ఎలా వేగేది నీతో శృతి, రాగం తీశాడు రామరాజు. శృతి నెమ్మదిగా నవ్వింది. రాజాగారికి ఇంకా మాయదారి గుండె నొప్పి తగ్గలేదు. నళినీదేవి రాజాగారి పక్కలో కూర్చొని మాట్లాడే హక్కు ఎప్పుడో కోల్పోయింది. రఘునందన్తో ఏనాడైతే చూశారో ఆనాటి నుంచి తనకి ఆమడ దూరాన ఉంచుతున్నారు. తిట్టింది లేదు, కొట్టింది లేదు. రాజాగారి చూపులే చాలు వాడి బాకుల్లా ఆమె హృదయాన్ని తాకుతున్నాయి. రఘునందన్తో తన అక్రమ సంబంధం విషయం తెలిసి దూరంగా ఉంచారు గాని ఇంట్లోంచి పొమ్మనలేదు. బహుశా కుటుంబ మర్యాద రచ్చకెక్కుతుందనేమో అనుకుంది నళినీదేవి. రాజాగారు పక్షవాతం వచ్చి మంచానబడడం వల్ల బోనులో పులే అయ్యారు. రాజాగారు మాట్లాడకపోయినా ఆ ఇంట్లో తన స్థానం చెక్కుచెదరలేదు కాబట్టి నళినీదేవి స్థానబలం ఇంకా పెంచుకుంది. పరిస్థితి ఇలా ఉంటే రాజాగారిని ఆస్తి వివరాలు తెలుపమని, ఆస్తి రాయమని ధైర్యం చేసి ఎవరడుగుతారు? మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి. చావుకి అంగుళం దూరంలో ఉన్న మనిషి ఆస్తి రాయడానికి ఆలస్యం చేస్తాడేం? పుటుక్కున గుటుక్కుమంటే ఆ నగల విషయం ఎలా తెలుస్తుంది? రఘునందన్ విసిగిపోయి అన్నాడు. పోనీ ఓ పని చేస్తే? నళినీదేవి అంది సాలోచనగా. ఏం పని? ఈ రామరాజుని అడిగేయమందాం. ముందు జాగ్రత్తగా ఆస్తి వివరాలు చెప్పండి నాన్నగారు అంటే చెప్పినా చెప్పవచ్చు. చెప్పకుండా చచ్చాడనుకో, ఆస్తికి వారసురాలిని నేనే. అప్పుడు నగలు గాలిద్దాం. నా ముఖంలాగా ఉంది. ఈ ఆస్తి ఏ మూలకి మన బిజినెస్ లేదా? అది 3 పువ్వులు 6 కాయలు. మనకి కావాల్సింది నగలు. అవి చేస్తాయి కోట్లు. నిజమే. అయితే ప్రస్తుతం చేయాల్సింది ఆస్తి విషయం రామరాజుని అడగమందాం అంది నళినీదేవి. అంతవరకు వాళ్ల మాటలు వింటున్న రామరాజు కలగజేసుకొని, మీరడగమంటే అడుగుతాను, కానీ రాజాగారు అనుమానపడడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎలాగూ ఆయనే చెబుతానన్నారుగా అన్నాడు. ఎప్పుడు? అది జరిగేది ఎప్పుడు? రఘునందన్ ఆవేశపడ్డాడు. ప్రస్తుతం కావలసింది ఆవేశం కాదు, వివేకంతో ఆలోచన. ఆస్తి వివరాలు చెప్పడానికే కదా నన్ను పిలిపించారు. బతుకుతానని నమ్మకమేమో ఆలస్యం చేస్తున్నారు, చూద్దాం. రామరాజు పైకి వేళ్ల మనిషిలానే మాట్లాడతాడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడాడు. రఘునందన్ నళినీదేవి కొద్దిసేపు తర్జన భర్జనపడి మరో 2 రోజులు వేచి చూడటానికే నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత రామరాజు తన గదికి వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత నళినీదేవి, రఘునందన్ ఆఫీస్ గదిలోకి రావడానికి హాలులోకి వచ్చారు. అప్పుడే వాళ్లకంట ఓ దృశ్యం పడింది. అది చూసి వాళ్ళు అవాక్కయ్యి నిలిచిపోయారు. అంతలో తెలివి తెచ్చుకుని చటుక్కున తలుపు దాటుకి నెక్కారు. నళినీదేవి, రఘునందన్ రామరాజు గదిలో కూర్చొని ఏదో దీర్ఘంగా చర్చించుకుంటున్నారని గ్రహించి ఇదే మంచి సమయం అని శృతి హాలులోకి ఏదైనా లెటర్ ఉందేమో అని పూలకుండీలో పూలు పైకి తీసింది. రాజాగారు రాసిన లెటర్ కుండీలో ఉంది. ఆ లెటర్ తీసి జాకెట్లో దోపుకుంది. పూలు యథాప్రకారం కుండీలో పెట్టింది. బిత్తర చూపులు చూస్తూ
అక్కడి నుంచి కదిలి తన గదికి బయలుదేరింది శృతి. ఈ దృశ్యమే కంటపడింది వీళ్ళకి. వెళ్ళి అదేమిటో లాక్కొస్తాను రఘునందన్ అన్నాడు. తొందరపడకు రఘు, అదేమిటో ఇది మళ్ళీ ఏం చేస్తుందో చూసి పట్టేద్దాం. నీవటు నేనిటు కాపలా కాద్దాం అంది నళినీదేవి. ఆ ఆలోచన నచ్చింది రఘునందన్కి. ఇదేమీ తెలియని శృతి రాజాగారు రాసిన లెటర్ చూసుకుంది. లెటర్లో రాజాగారు అతి ముఖ్యమైన విషయమే రాశారు. రాత్రికి రామరాజును కలుసుకుంటే అద్భుత రహస్యం చెబుతాడని, ఇరువురు కలిసి సాధించండి అని రాశారు. ఆ లెటర్ అందినట్లు తెలియజేయడానికి శృతి వెంటనే తనో లెటర్ తయారు చేసింది. దానిలో మీరు రాసినట్లే చేస్తాను, శాయశక్తులా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని మాత్రమే రాసింది శృతి. ఆ లెటర్ ఎవరు చదివినా ఎవరికి ఎవరు రాశారన్నది తెలియదు. పైన కింద పేరు లేదు. రాసిన మ్యాటర్లో విషయం తెలియడం లేదు. శృతి రాజాగారు రాసింది మరోసారి చదివి ఆ లెటర్ చించేసింది. తను రాసింది తీసుకుని హాలులోకి వెళ్ళింది. ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని కుండీలో లెటర్ పెట్టి యువతలికి రాబోయింది. పొంచి ఉన్న పులి మీద పడనే పడింది. రఘునందన్ రావడం ఏమిటి, శృతి నోరు గట్టిగా నొక్కిపెట్టి పక్క గదిలోకి ఈడ్చుకెళ్లడం ఏమిటి, చాలా క్విక్గా జరిగిపోయింది. నళినీదేవి కుండీలోంచి శృతి రాసిన లెటర్ తీసుకుంది. రాజాగారి భవనంలో వాడని 2 గదులున్నాయి. గదిలోకి ఎవరూ పోరు. ఆ గదిలో ఏం మాట్లాడినా ఎవరికీ వినిపించదు. ఎందుకైనా మంచిదని జాలమ్మని గది దగ్గరకు ఎవరూ రాకుండా కాపలా పెట్టి శృతిని ఆ గదిలోకి తీసుకెళ్లారు. అరిచావంటే పీక పిసుకుతాను, నేను అడిగిన దానికి సరిగ్గా జవాబివ్వు, బతికిపోతావు అన్నాడు రఘునందన్. శృతి మాట్లాడలేదు. ఎవరు నువ్వు, మామూలు మనిషివా, ఈ ఇంట్లో ఎవరైనా పిలిపిస్తే వచ్చిన సిఐడివా, దొంగవా అన్నాడు రఘునందన్. శృతి మాట్లాడదలుచుకోలేదు. ఎన్నాళ్ళు బట్టి ఈ ఉత్తరాలు సాగుతున్నాయి. శృతి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసింది. నా సహనం పరీక్షించకు, ఎవరికి లెటర్ రాశావు? శృతి దీనికి మాట్లాడకపోవడంతో శృతి చెంప అదిరేటట్లు, ఆ గదిలో శబ్దం మారుమోగేటట్లు, బుగ్గ బూరెలా పొంగేటట్లు ఒకే ఒక దెబ్బ చాచి కొట్టాడు రఘునందన్. శృతి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అమ్మా అని అరవకుండా పళ్ళ బిగువన బాధ భరించింది. నీ నోరు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు. మీరు రాసినట్లే చేస్తాను, శాయశక్తులా కృషి చేసి సాధిస్తాను, మీ సూచన బాగుంది అని రాశావే, దీని అర్థం ఏమిటి? శృతి కంఠం చుట్టూ 2 చేతులు వేసి అడిగాడు రఘునందన్. మీరు నన్ను చంపగలరేమో కానీ నా నోటిలోంచి ఒక్క ముక్క రానియలేరు, నేను చచ్చినా చెప్పను మొదటిసారిగా నోరు తెరిచి అంది శృతి. చూశావా దేవి దీని పొగరు, ఇప్పుడు దీన్నేం చేయమంటావు, పీక నొక్కేయినా? రఘు, ఈ లెటర్ని బట్టి మన చుట్టూ ఎవరో వలపన్నుతున్నారని తెలుసుకున్నది. దీన్ని అక్కడికే చేర్చు, చంపితే ఈ రహస్యం తేలదు, దీని విషయం తీరుబడిగా అక్కడే చూద్దాం, అంతేనా? అంతేగాక చంపి ఏం చేసుకుంటావు, నీకంతా తొందర. అసలు ఈ శృతి దిక్కు మొక్కు లేని వంటర్దంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. జాబు ఇచ్చే ముందు అన్ని వివరాలు తెలుసుకునే కళ్ళారా చూసి కూడా ఇచ్చానన్నావు. నాకిప్పుడు నమ్మకం కలగడం లేదు. వివరాలు సేకరించడం, 1000 కళ్ళతో చూడడం నీకు బద్ధకం. నీ అజాగ్రత్తే చిక్కులు తెచ్చిపెడుతున్నది అంది నళినీదేవి. తరువాత తిడుదువు గాని, ముందు జరగాల్సింది చూడు. చెప్పేదేముంది, ఇకనైనా జాగ్రత్తగా చెయ్యి, ముందు దీన్నక్కడా పడవేయి అంది నళినీదేవి. అలాగే అన్నాడు రఘునందన్. రఘునందన్ నళినీదేవి కలిసి శృతి నోరు ముందుగా కట్టేశారు. శృతి అరవడానికి ప్రయత్నించింది, గింజుకుంది, లాభం లేకపోయింది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు, అలాగే కళ్ళూను. మరికొద్దిసేపటిలో శృతిని తీసుకుని ఆ గది వదిలారు రఘునందన్ నళినీదేవి. శృతి మాయమైన సంగతి ముందుగా ఆ ఇంట్లో గుర్తించింది రామరాజు. పని పట్టుకుని ప్రచారం చేయకపోయినా తర్వాత అందరికీ తెలిసిపోయింది. శృతి కోసం ఏదో పని ఉన్నట్లు అటూ ఇటూ తిరిగిన రామరాజు చివరికి విసిగి స్వాతి గదిలోకి వెళ్ళాడు. అన్నయ్య, శృతి ఇంకా రాలేదు, నీవు వెళ్ళి పంపించు అంది స్వాతి. ఇక్కడికి రాలేదని అప్పుడు గ్రహించాడు. చంద్రగౌడి చెవిన వేశాడు ఈ సంగతి. బహుశా వీళ్లే శృతిని మాయం చేసి ఉంటారు. ఏదో జరిగింది, రాజాగారితో చెప్పు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ హెచ్చరిక చేశాడు. వీళ్ల జాగ్రత్తలో వీళ్లుంటే నళినీదేవి ఇంకా పెద్ద జాగ్రత్త తీసుకుంది. తన గదిలో ఉన్న నగలు మాయమయ్యాయని, శృతే ఎత్తుకుపోయిందని ప్రచారం చేసింది. శృతి అలాంటిది కాదని రామరాజు అనలేదు, రాజాగారు అనలేదు. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి వీలు లేదని మాత్రమే అన్నారు. స్వాతి మాత్రం ఖచ్చితంగా అనేసింది, శృతి అలాంటిది కాదు, ఏదో జరిగింది, నిజం తెలియకపోదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. రామరాజు కొన్ని సూచనలు ఇస్తూ సిద్ధార్థకి లెటర్ రాశాడు. ఇంతట్లో మరో విచిత్రం జరిగింది.